మండల స్థాయి విలేకరులతో పాటు రాష్ట్ర స్థాయి విలేకరులపై జరుగుతున్న అమానుష దాడులను ఖండిస్తూ అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఎర్రగొండపాలెం ప్రెస్ క్లబ్ అసోసియేషన్ జర్నలిస్టులు డిమాండ్ చేశారు. హైదరాబాద్లో టీవీ9 జర్నలిస్టు రంజిత్పై సినీ నటుడు మోహన్ బాబు, పులివెందులలో సాక్షి జర్నలిస్టుపై జరిగిన దాడిని ఖండిస్తూ ఎర్రగొండపాలెం ప్రెస్ క్లబ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించి అసోసియేషన్ తరపున స్థానిక డిప్యూటీ తహసీల్దార్ నలగాటి మల్లికార్జున నాయుడుకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కాకర్ల కోటయ్య, కార్యదర్శి రియాజ్, ఉపాధ్యక్షులు షేక్ షరీఫ్, గౌరవ అధ్యక్షులు సర్దార్ చంద్రశేఖర్, కోశాధికారి పొట్టి రవి, లాలు, బొర్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టులపై, మీడియాపై దాడి చేయడం ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది. ప్రభుత్వాలు మారుతున్నా దాడి చేసే తీరు మారడం లేదు. ఇటీవల కాలంలో సినీ రంగంలో విలన్గా నటించే మోహన్ బాబు తన నిజ స్వరూపాన్ని బయటపెట్టి టీవీ9 రిపోర్టర్పై లోగోతో దాడి చేయడం హేయమైన చర్య. అలాగే ఇటీవల కాలంలో కడప జిల్లాలో జరుగుతున్న నీటి సంఘ ఎన్నికల్లో కవరేజ్కి వెళ్ళిన సాక్షి మీడియా ప్రతినిధులపై దాడికి పాల్పడడం దుర్మార్గం. ఇటువంటి చర్యలను ప్రెస్ క్లబ్ ఎర్రగొండపాలెం అసోసియేషన్ తరపున మేము ఖండిస్తున్నాం. ఈ దాడులు ఆపకపోతే జర్నలిజానికి ఆర్థిక స్వేచ్ఛకు రక్షణ లేకుండా పోతుంది. ఇప్పటికైనా జర్నలిస్టులపై, మీడియాపై జరుగుతున్న దాడులను ఖండించి ప్రెస్ క్లబ్ తరపున కోరుతున్నాం. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను వెంటనే జర్నలిస్టుల ఐక్యత, పత్రికా స్వేచ్ఛను కాపాడాలి, జర్నలిస్టుల ఐక్యత.